కొత్త కొత్త మనుషులతో కొత్త కొత్త దెబ్బలు ఇప్పించుకుందామని కోరికగా ఉన్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఆ కోరిక తీరక భర్త సుఖపెట్టేది చాలగా ఓ ఫోటోగ్రాఫర్ దొరికితే ఇక వాడితో కలిసి వాడు ఊర్లో ఉన్న అబ్బాయిలందరినీ తీసుకొస్తా ఉంటే కొత్త కొత్త రోజులు అనుభవిస్తుంది. ఇదంతా చేస్తూ ఆనందంగా ఉన్న టైంలో ఈ విషయం భర్తకు తెలిసి అతను ఏం చేశాడు? ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని చూడడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మన హీరోయిన్ చూపిస్తూ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికో వెళ్ళడానికి నీట్ గా రెడీ అవుతుంది హీరోయిన్ పార్టీ చేసుకుందామని తన భర్త ప్లేస్ కి వస్తుంది. అక్కడ ఆ భర్త దగ్గర ఉన్న అసిస్టెంట్ ని చూసి చాలా ఫీల్ అయిపోతుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని. అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు పెళ్లి రోజు ఈ రోజు. సో హీరోయిన్ మంచి ఊపులో హీరోతో వేడిగా దెబ్బలు వేసుకుందామని ఆఫీస్కి వస్తుంది. అయితే వాడేమో నాకు మూడు లేదు, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతున్నానా సరే లేదు ఒకసారి అని ఆపినా గానీ హీరో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంకక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన హీరోయిన్ తన భర్త వస్తాడని లోపల వేడి రగిల్చుకుంటూ ఉంటే వాడు రాడు. ఇక దాంతో చేసేదేం లేక చల్లార్చుకుని నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్ నాన్సీ దగ్గరికి వెళ్తుంది. అయితే తన ఫ్రెండ్ కి జరిగిందంతా చెప్తుంది. తన భర్త తన PA తో కలిసి కొత్తగా దెబ్బల క్లాస్ ఓపెన్ చేసాడని నాకు డౌట్ గా ఉంది. ఏం చేద్దాం అంటే ఈ పాప సంసారాన్ని నాశనం చేయడానికి నువ్వు కూడా ఒకటితో ఎఫర్ పెట్టుకో, ఏముంది సంసారమేగా పోతే పోయింది అన్నట్టు ఒక చెత్త ఐడియా ఇస్తుంది. ఇక దీంతో హీరోయిన్ కి నీకేం పిచ్చి పట్టిందా, పతియే ప్రత్యక్ష దైవం, నా పతిని నేను మోసం చేయలేనని తన ఫ్రెండ్ తో చెప్తుంది. అదే టైంలో హీరోయిన్ పాపకి తన బాయ్ ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తాడు. ఇంజన్ స్టార్ట్ చేసా వచ్చేసే అని. ఇంకేముంది హీరోయిన్ బయటికి ఫోన్ మావాడు వచ్చేస్తున్నాడు అని పంపించేస్తే ఈ హీరోయిన్ పాప అసలుకి రాత్రి అంతా వేడిగా ఉందిగా, ఆ వచ్చేవాడు తన ఫ్రెండ్ తో ఎలా దెబ్బలేస్తాడని సీక్రెట్ గా కిటికీ పక్కన నుంచొని ఆ సౌండ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ కిటికీలో తొంగి చూడంగానే తన బాయ్ ఫ్రెండ్ బాడీని చూసి హీరోయిన్ కి లోపల చెయ్యి ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు. ఇంకేముంది స్వయం సంతృప్తి జరిగి లోపల కారిపోయిన తర్వాత కానీ రియలైజేషన్ రాదు. ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారని భయం వేసి అక్కడి నుంచి పారిపోతుంది. అయితే ఇంటికి వచ్చిన పాపలో వేడి మాత్రం తగ్గలేదు. ఇక తన హస్బెండ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అప్పుడే హీరో PA ఒక ఫోటోగ్రాఫర్ ని తిట్టి పంపించేస్తూ ఉంటుంది. అలానే ఈ PA నీకు అపాయింట్మెంట్ లేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావంటంతో ఎలిసా పాపకి ఏం చేయాలి అర్థం కాక బయటికి వెళ్ళి తగులుగా ఆ ఫోటోగ్రాఫర్ గానే తగులుకుంటుంది. వీడి పేరు ఫిలాంథ్రపక్ లాగా ఉన్నాడు. వీడు మాటలే అయ్యి పాప ఎదురు కనపడంగానే పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఒప్పుకుంటే నేను ఫోటోలు తీస్తానని. ఈ పాప కూడా కావాల్సిన అదే అన్నట్టుగా ఇంటికి తీసుకొచ్చి ఆడు చెప్పిన యాంగిల్లో ఫోటోలు తీసుకుంటుంది. ఈ బాబు కూడా ఇంకా రెచ్చగొట్టడానికి హీరోయిన్ పెదాలని అక్కడక్కడ టచ్ చేస్తూ రెచ్చగొడుతూ మాటలు కలుపుతూ ఉంటే హీరోయిన్ తన గురించి చెప్పుకుంటుంది. పెళ్లికి ముందు తను ఒక మోడల్ అని. అవునా అని చెప్పి బాబు ఇంకా దూరం వెళ్ళి పాపలో నిప్పును రాజేస్తాడు. అది కాస్త బెడ్ మీదకి వెళ్లే లోపు హీరోయిన్ రిలేషన్ అయిపోయి సీరియస్ గా ఇంట్లోంచి బయటకు పోరా అని తిట్టేస్తుంది. చెప్పేగా ఇడి ఒక పెద్ద ఫిలాంథ్రిస్ట్ లాగా ఉన్నాడని వెళ్తూ తన ఫోన్ నెంబర్ ని డోర్ కిందించి ఇంట్లోకి దోసి వెళ్ళిపోతాడు. అయితే పాపకు మాత్రం తన మొగుడే తనని సాటిస్ఫై చేస్తాడని చాలా కోరికతో ఉంటుంది. కానీ వాడేమో ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు కాదు అంటే వెళ్ళిపోతాడు. ఇక ఆఫీస్ ప్రాబ్లం కారణం వల్ల హీరో కూడా తన ఆఫీస్ మార్క్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఇక్కడ హీరోయిన్ కూడా ఆల్రెడీ వర్క్ తెలిసిందే కాబట్టి హీరో కలిపి చేద్దాం అనుకుంటే వాడేమో నీకేం వచ్చు అన్నట్టు మొహం తిప్పుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు హీరోయిన్ పరుగు పోతుంది. అంతే ఈ విషయానికి ఇక హట్ అయిపోయి ఈ ఫోటోగ్రాఫర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకేముంది మంచానికి దడ మంచం మీద దడదడ అన్నట్టు గట్టిగా దడదలాడిచ్చేస్తారు. ఇక అక్కడి నుంచి హీరోయిన్ పాప ఇంటికి వస్తే హీరో ఇంట్లో ఉన్నాడని తెలిసి తన కోసం రొమాంటిక్ గా పూలు హీరోయిన్ తో ఫుడ్ తినడానికి వెయిట్ చేస్తున్నాడు. ఇది చూసి హీరోయిన్ తనతో పాటు వచ్చిన ఫిలాంథ్రిస్ట్ గాని పంపించేస్తుంది. అయితే హీరో చాలా రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను, నేను పట్టించుకోలేకపోతున్నాను, మనం మంచిగా దెబ్బ వేసుకుందాం అని చెప్పి స్నానం చేసి వస్తా అని లోపలికి వెళ్తాడు. అయితే వాడు ఎప్పుడైతే బాత్రూమ్ దూరాడో ఈ ఫిలాంథ్ర గడు పక్కనే ఉంటాడు. వద్దురా అన్నా కూడా దడదలాడిచ్చేస్తాడు. బాత్రూమ్ లో నుంచి ఊపులో బయటకు వచ్చిన హీరో కూడా దడదలాడిచ్చేస్తాడు. అదే హీరోయిన్ కావాల్సింది. ఇక ఆ రోజు నైట్ హీరో పని మీద వేరే ఊరు వెళ్ళిపోతే ఇంకేముంది ఆపేది లేదు ఆగేది లేదు అన్నట్టు హీరోయిన్ నచ్చంగా వాడిని ఇంట్లోనే కూర్చోబెట్టి ఆ కుర్చీ మడత పెట్టి అన్నట్టుగా మడతలో మ్యాటర్ అన్నట్టు మ్యాటర్ మీద మ్యాటర్ కానిచ్చేస్తారు. ఈ రోజు ఈ కార్యక్రమం బాగా జరుగుతుంటే ఈడు అసలైన మ్యాటర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నువ్వు గనక ఒప్పుకుంటే మేము ఇద్దరం కలిసి సుఖపెడతా ఉండటంతో ఈ పాప ఏంటి ఆ పనులు అడగకుండా నాకు అదే కావాల్సింది, దీనికోసం వెయిట్ చేస్తున్నా ఇన్ని రోజుల నుంచో తీసుకొచ్చి అంటుంది. ఎందుకంటే పాప చెప్పా కదా స్టార్టింగ్ లో ఇలాంటివంటే చాలా ఇష్టం. ఈ ఆనందంలో ఎగేసుకుంటూ వెళ్ళి తన ఫ్రెండ్ నాన్సీ ఉంది కదా దానికి అబ్బా ఒకటి తగిలాడే, వాడితో సుఖ సంసారాల లెసన్లు బాగా నేర్చుకుంటున్నాను, వాడు కొత్త లెసన్ నేర్పిస్తా అన్నాడు, ఒకటి తీసుకొస్తా అని చెప్పాడు, ఈ మూమెంట్ కోసం నా జీవితంలో వెయిట్ చేస్తున్నా అని చెప్పి సాయంత్రం అవగానే టబ్ లో హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటే డోర్ ఓపెన్ చేసి ఒక 6 feet తుమ్మ ముద్దలాగా ఉన్న ఒక గట్టైన మనిషి వస్తాడు. వాడిని చూడంగానే ఎవడో ఈ అడుగులోంచి వచ్చాడని భయం వేసేస్తుంది. అలాంటి వాడి తీసి హీరోయిన్ చూపిస్తే ఇంకేముంది ఇంకా దడుచుకుంటుంది. అయితే పక్కనే మన ఫిలాంథ్ర గాడు వచ్చి కంగారు పడ మాకు నేను ఉన్నా అనటంతో
ఇంకేముంది రుచులు అనుభవించి ఈ రుచులు ఇంకా కావాలని ఈడు దొరికినట్టు తీసుకొస్తూ ఉంటాడు. రోజు ఒకరితో కలిసి అదే పని చేస్తూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. అయితే తన ఫ్రెండ్ తన మీద కొద్ది కోపంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దెబ్బల ఆవేశంలో పడి నువ్వు నన్ను కలవటం మర్చిపోయావు, నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు, వద్దు, ఇలాంటి ఎప్పటికైనా నీకు ప్రాబ్లం కలిగిస్తే వద్దు అని చెప్తుంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ రుచులకు అలవాటు పడి చెప్పేవలేపో అన్నట్టు సైలెంట్ అయిపోతుంది. అయితే ఫిలాంతర్ గారితో కలిసి మంచి ఊహలో ఉంటే ఒక రోజు హీరో ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతోనే ఎవరో మొగడు బట్టలు చూసి ఎవరు ఏంటని హీరోయిన్ మీద డౌట్ పట్టడంతో వీడి పక్క నుంచి వచ్చి నాదే అది కోర్టు ఇచ్చేయండి అంటంతో హీరో ఎవరా నువ్వు అడిగితే నేను ఫోటోగ్రాఫర్ని, మీ ఆవిడ నన్ను పిలిచింది ఫోటోలు తీయడానికి అంటంతో ఆహా ఓకే ఎందుకు ఖాళీగా ఉంటానో మంచి ఫోటోలు తీసుకుంటున్నావా కానీ అని చెప్పి వాళ్ళిద్దరు మాటలు నమ్మేస్తాడు. ఇక హీరో ఇంటికి రావడంతో హీరోయిన్ చిలకొట్టడు వ్యవహారాలన్నీ పక్కగా నెట్టేద్దామని ఫిక్స్ అయిపోతుంది. అయితే అద్దరిపోయే ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. కొన్ని రోజుల నుంచి ఎవడెవడో వచ్చి దెబ్బలేస్తున్నాడు, ఈ పుట్టబోయే బిడ్డ ఎవడదో కూడా తెలియదు. అయితే ఇప్పుడు హీరోయిన్ రియలైజేషన్ అవుతుంది, ఈ విషయం ఎవరికి చెప్పుకోలేదు, ఆ బిడ్డను కడుపులో ఉంచుకోలేదు. ఇంకొద్ది రోజులకి హీరో తన ఆఫీసులో పార్టీ ఇస్తాడు. పాప హీరో తెలియదుగా ఈ ఫిలాంతర్ గాడు కూడా పిలుస్తాడు. ఆడు వచ్చేవాడు రాకుండా బాత్రూమ్ లో ఒక నల్ల తొమ్మ ముద్ద కనపడ్డాడు కదా, ఆడి కూడా తీసుకొస్తాడు. వాడు వచ్చి హీరోయిన్ పక్కన కూర్చొని పైనుంచి కింద చూస్తూ ఉంటాడు. ఇక్కడేమో హీరోయిన్ భయం వేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి తన విషయం హీరోకి చెప్పేస్తారేమో అని. ఇక భోజనం స్టార్ట్ అయ్యే టైంకి ఈ ఫిలాంతర్ గాడికి దురద పుట్టి కాళ్ళు హీరోయిన్ కాళ్ళ మధ్యలో దురుస్తూ ఉంటాడు. అయితే తన పడే ఇబ్బందిని హీరో పిఏ చూసి అర్థమైపోతుంది, వీళ్ళేదో రంకెవరం కానిస్తున్నారని. ఇక దీంతో వాడిని తప్పించుకోవాలని హీరోయిన్ బాత్రూమ్ కి వస్తే అక్కడ కూడా అడొస్తాడు. ఇక అక్కడికి వచ్చి హీరోయిన్ ని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే ఇక్కడికి హీరో పిఏ రావడంతో తను చూసి వీడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ పిఏ క్లారిటీ ఇస్తుంది, నువ్వు నీ హస్బెండ్ కి చాలా మోసం చేస్తున్నావు, అతను చాలా మంచోడు, నాకు మీ హస్బెండ్ కి మధ్య ఏమీ లేదు, నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండని చెప్తుంది. ఆ రోజు వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ వాడు ఏం పనులు చేస్తున్నాడంటే వాడు హీరోయిన్ కలిసి చేసే పని హీరోయిన్ కి మెసేజ్ పంపిస్తాడు. అది చూసేలోపు చాలా కంగారు పడి హీరో కనపడకుండా క్లోజ్ చేసేస్తుంది. ఇంకా బానే ఉందనుకుంటే హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా తన బట్టలు లేకుండా ఉన్న ఫోటోల్ని అక్కడ అతికిచ్చి హీరోయిన్ ని చాలా చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తాడు. ఈ సైకోయిజం ఇప్పటికి వచ్చింది బయటికి. వాడు చెప్పిన పని చేయకపోతే నీ సీడీలు ఫోటోలు మొత్తం మీ ఆయనకి పంపిస్తా అని చెప్తాడు. ఇక దీంతో భయవేసిన హీరోయిన్ కి ఏం చేయాలి అర్థం కాక ఏం చేయమంటారు నన్ను ఫిలాంతర్గా అంటే రేపు మా ఇంటికి వచ్చేసి అంటాడు. లాస్ట్ టైం నేను ఏం చెప్తే చేయాలని, నువ్వు గనక వస్తే నేను ఇంక అసలు నీ జీవితంలో నీ మొహం కూడా చూడనని పొద్దున్నే ఇంటికి హీరోయిన్ రాగానే నీకు సర్ప్రైజ్ అని డోర్ తీయడంతో అక్కడ నలుగురు అబ్బాయిలు ఉంటారు. హీరోయిన్ పాపం చేసేది ఏమీ లేదు, ఏం చేయాలో తెలియక వాడు చెప్పినట్టు చచ్చినట్టు చేయాల్సిందే. ఆ నలుగురు పాపం హీరోయిన్ చాలా ఇబ్బంది పెడుతుంటే ఈ లఫ్డ్ కూడా మాత్రం అలానే వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంక ఇంటికి వచ్చేసిన హీరోయిన్ భయం వేసేసి వాడు ఇప్పుడు చేశాడంటే రోజు ఇదే పని చేస్తూ ఉంటాడు, వీటితో ఎప్పటికైనా డేంజరే, జరిగింది మొత్తం తన హస్బెండ్ చెప్పేయాలని హస్బెండ్ రావడంతో మొత్తం చెప్తుంది. ఇక కోపం వచ్చిన తన హస్బెండ్ ఇంట్లోంచి బయట చేస్తాడు. ఇక హీరోయిన్ బాధతో తన ఫ్రెండ్ ఒకదాన్ని కలుస్తుంది. కలిసి జరిగింది మొత్తం చెప్తే హీరో చాలా మంచోడు, వాడు నేను అర్థం చేసుకుంటాడు, ఇల్లు హీరో కాళ్ళు పట్టుకో అని చెప్తుంటో ఈ హీరోయిన్ ఇంటికి వస్తుంది. అయితే ఇక్కడ ఇద్దరిపై ట్విస్ట్, హీరోయిన్ ఫ్రెండ్ ఉంది కదా నాన్సీని, వాళ్ళిద్దరిని చేరి కట్టేసి ఈ పిల్లంతా పక్కన ఉండి నీ మొగుడు నీ ఫ్రెండ్ తో కలిసి ఎఫ్ఐఆర్ కానిస్తున్నాడు, అందుకే నేను ఇంటి నుంచి బయటికి దూసేశాడు, వాళ్ళిద్దరు కలిసి కొత్త వారం స్టార్ట్ చేయొచ్చని అంటంతో హీరోయిన్ అసలు నమ్మదు. ఈ పిల్లంతా చెప్పిందే చెప్తూ ఉంటుంది. ఇక హీరో కూడా అవును అంటాడు. అయితే ఈ డిస్కషన్ అనేది ఎక్కువైపోయి ఈ ఫిలాందర్ గాడు హీరోని కడుపులో పొడి చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ ఫ్రెండ్ కూడా వాడు పిచ్చ కూడా చంపేస్తుంటే వెనక నుంచి వచ్చిన హీరోయిన్ ఆయన కొట్టి చంపేస్తుంది. ఇంకేముంది ఇద్దరు తప్పు చేసుకున్నారు కదా చెల్లుకు చెల్లని మళ్ళీ క్లోజ్ గా కలిసిపోవడంతో హ్యాపీగా మూవీ ఎండ్ అయిపోతుంది.